ఇవాళ మందకృష్ణకు సంఘీభావం ప్రకటించడమో మద్దతునివ్వడమో అంటే మరో రకంగా బీజేపీకి మద్దతు పలకడమే అని చెబుతున్నారు. ఇక్కడ మేధావులు చాలా మంది ఉన్నారు. ఈ విషయం పట్ల మీరందరూ కూడా గమనించి దీనిపైన మీ స్పందనలు కూడా తెలిపాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక విలువలు ఉల్లంఘించబడిన చోట, ప్రజలు న్యాయమైన డిమాండ్లకు దూరంగా నెట్టివేయబడిన చోట ఖచ్చితంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య దాని నేపథ్యంగా ఉన్నటువంటి అనేక వ్యక్తులు, శక్తులు, సంఘాలు అన్ని కూడా ముక్త కంఠంతో ప్రజల భాషపై నిలబడాల్సిన హక్కు ఉందని భావించే ఇవాళ ఒక పాట రూపంలోనైనా ఒక పుస్తక రూపంలోనైనా ప్రజల ముందు నిలబడుతున్నాం. దీనిని మీరు ఈ విధంగానే అర్థం చేసుకుంటారని నేను సమ్యంగా ఈ సభ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మీ ముందు ఆవిష్కరించబడినటువంటి పాట మాలమాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. మాలమాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ముల మౌనామా. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ముల మౌనాము. భూమి కోసం, భూమ కోసం, రాజ్యాధికారం కోసం, సకల పీడితులం ఒకటవ్వాలి, మనమే దానికి ముందుండాలి. అంతరానితనం ఎదిరించాలి, దోపిడి గుండెలను ఎదిరించాలి. మనుషులు చస్తే బండలు గల్లే దాగరి పనిలో మనమున్నాము. పశువులు చస్తే పారేసేటి కంపు వాసనలు మునుగున్నాము. ఒకరం పాడే గడతాము, ఒకరం డప్పులు కొడతాము. తాళ్ళు తలుగు మంటము, కలలకు నీళ్లు కొడతాము. ఇన్ని సేవలకు ఫలితం దక్కక ఊరి కావలా పడి ఉన్నాము. మాలమాదిగలం ఒకటోదాము, సై సై సై. మాలమాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ముల మౌనాము. మన కులమెవరికి గొప్పని కాదు, కులమంటేనే చీలిక తంత్రం. అంతస్తుల కుల గంటలలోన తెలియదా మన ఇద్దరి స్థానం. అంబేద్కర్ వెలుగైనాడు, జగ్జీవను కొలువైనాడు. భాగ్యరెడ్డి వర్రున్నాడు, అరిగ రామస్వామి ఉన్నాడు. హక్కుల కోసం నిజాముతోటి ఒక్కటై పోరాడారు. మానవాళిగలం ఒకటవుతా మా స్థై స్థై స్థై. సామాజిక న్యాయం కోసం కలిసి కట్టుగా చెయ్యద్దామా జై జై జై. మాలమాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. కార్పొరేట్ దోపిడి జాలం చదువులన్నీ ఉన్న వారికే, కాంట్రాక్ట్ ఉద్యోగ జాలం రిజర్వేషన్ లేని వారికే. మిగిలిన చదువులు అందరూ అరిగిన కొలువులు దక్కవు. గంజిల బతుకులు సున్నా, అడుగుల బతుకులు ఉన్నా. పంచుకుంటూ
భేదమెవరికి మలనాడిగలం ఒకటవ్వాలి భారతదేశంలో. భారతదేశంలో పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ములమవుదాము. వర్గీకరణకు పార్టీలన్నీ సయ్యన్నాక సమస్య ఎక్కడా? సయ్యన్నాక సమస్య ఎక్కడా? సయ్యన్నాక సమస్య ఎక్కడా? పార్లమెంటుకు అధికారం ఉన్న కోర్టుల పాలు చేసి ఇక్కడ కోర్టుల పాలు చేసి ఇక్కడ, కోర్టుల పాలు చేసి ఇక్కడ. లాభం నష్టం చూడటానికి వర్గీకరణ వ్యాపారమా? నష్టం చూడటానికి వర్గీకరణ వ్యాపారమా? పంతాలు పట్టింపులకు ఇది ఇంటి ముచ్చట ఒంటి ముచ్చట. పట్టింపులకి ఇంటి ముచ్చట, ఇంటి ముచ్చట. మనలో మనము శత్రువులై మనవాదంతో నేగుతమా? ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ములమవుదాము. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నాదమ్ములమవుదాము. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నాదమ్ములమవుదాము. ధన్యవాదాలు. ఇప్పుడే నరసన్న చేసిన ఈ పాటలు ఒక అభిప్రాయంతో నేను ఇప్పుడే వ్యతిరేకిస్తా. మేము అంగీకరించాం. ప్రజాస్వామ్య హక్కు అన్నప్పుడు దీన్ని నేను నిలబడండి అంతే. ప్రజాస్వామ్య హక్కుని వ్యతిరేకించడం అంటే దాన్ని దోషులు నిలబెట్టండి అంతే. ప్లీజ్ నేను దాంతో విభజిస్తున్నా, ఎందుకంటే ముందే చెప్పాలని. ఎందుకంటే ఈ పాట జనంలోకి వెళ్ళాక పార్లమెంటుకి హక్కు ఉన్నప్పుడు సుప్రీం కోర్టులకు వదిలిపెట్టిందని ఆ పాటను రిలీజ్ చేసిందని అంటే నేను ఎక్కడ దోషుగా నిలబడాలి? మన నా జాతిలో అందరు బాగుండాలని కాకపోతే అందరు బాగుండద్దని ఎవరు అర్థం పడుతుంటే వాళ్ళ దోషుగా నిలబెట్టండి. అన్నిట్లా అలాంటి ఇప్పుడు మాలా మాదిగా మధ్యాలు వైద్యాలు వైషమ్యాలు జరుగుతున్న రకరకాల పార్టీలు స్తబ్దత పాటిస్తున్నాయి. అయినప్పటికీ తమరు మాలా మాదిగలు ఎందుకు ఐక్యం ఉండాలి? నేతకాన్ని నాకు చెప్పినావు కదా, మరి దళితులందరూ ఐక్యం ఉండాలని చెప్పాలి. నువ్వు నేతకాన్ని నా ముందే చెప్పావు కదా అన్నా, నువ్వు నేతకాన్ని నా షోలో చెప్పావు కదా, మరి మాలా మాదిగలు ఎందుకు ఐక్యం ఉండాలి? అందరూ ఐక్యం ఉండాలి. ఎస్సీ వర్గీకరణ సయానాలే దళితులు ఐక్యం ఉండాలి. ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే వద్దంటుందో దాని వల్ల ఐక్యత దెబ్బతింటుంది. మాలా మాది తల్లి తల్లి మాదిగలు కోరేది అందరి కోసం. మాలలు అందరికీ అర్థం పడుతుండ్రు. ఇక్కడ రెండు కులాల మధ్యలో ఘర్షణ ఇక్కడ ఉన్నది. మాదిగలు అందరి కోసం కోరుతుండ్రు. నేతకాని వాళ్ళకి వాట కావాలంటున్నాం, బుడగజనాలకు వాట కావాలంటున్నాం, దక్కలకు వాట కావాలంటున్నాం, చిందోలకు వాట కావాలంటున్నాం. దళితుల్లో 58 కులాలకు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ వాట కావాలంటున్నాం. మేము అందరికి ఇవ్వము, మేమే తింటామని వాళ్ళు అంటాము. మాల మధ్యలో ఘర్షణ కాదు ఇది. నువ్వు నా శివలింగి చెప్పాను నేతకాని, మరి మాల మధ్యలో ఎక్కితే నేతకాని అడుగుకోవాలి. చెప్పు